హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఈ మొయినా కల్చర్ గురించి అనేక రకాల డౌట్స్ అయితే మీలో చాలా మందికుంటాయండి. సో, ఆ డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే నేను మీకు ప్రతి ఒక్క కామెంట్ గురించి కూడా నేను మంచిగా వీడియో అయితే చేసి పెడతాననమాట. ఎందుకంటే మొయినా అనేది దేవుడిచ్చిన వరం లాంటిదనమాట బ్రీడర్స్‌కైతే. సో, ఈ మొయినా కల్చర్‌ని మనం రెగ్యులర్‌గా మనం కల్చర్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు గదండీ! ఎంత మొయినా అనేది మన దగ్గర కల్చర్ అయిందో. సో, మా ఫార్మ్‌కైతే ఒక పాప రావటం జరిగింది. నేను వేస్తాను అని చెప్పి అడగటం వల్ల, సరే అని నేను ఫిషెస్‌కైతే ఫీడింగ్ ఇస్తున్నాననమాట. ఈ మొయినా కల్చర్ అనేది చాలా ఈజీ అండి. డ్రై ఈస్ట్ ఎంత తక్కువేసుకుంటూ ఎళ్ళిపోతే అంత ఎక్కువ కల్చర్ అయితే అవి తిని మనకి ఇస్తూ ఉంటాయనమాట. సో, ఇవి ఫిషెస్‌కి ఏసుకోవటం వల్ల చాలా హెల్తీగా అండ్ తొందరగా గ్రోతింగ్ ఒస్తుంది, కలరేషన్ ఒస్తుంది, లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. వాటికి కావాల్సిన ప్రోటీన్స్ ఏదైతే ఉంటాయో తొందరగా అందుతాయి. డ్రై ఫుడ్‌లో ఏంటి అంటే అవి ఇష్టపడితేనే తింటాయి. కానీ ఇవి వెంటాడి తింటాయనమాట. సో, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అండ్ థాంక్ యూ. ప్లీజ్ ఫాలో.